Hi everyone, welcome back to my channel. Well, this is very impromptu. మేము అప్పటికప్పుడు అనుకుని డిసైడ్ అయిపోయాము. నాకు సౌఖ్యత వర్క్ మీద నేను ముంబై వెళ్ళాలి అని చెప్పి, అండ్ అది కాకుండా ఇది మొక్కు కూడా ఉంది మాకు. ఇది నేను మా తమ్ముడి కోసము భరత్ కోసం ఇద్దరి కోసం మొక్కుకున్నా, సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. అందుకే నేను భరత్ మా ఇద్దరి తమ్ముళ్ళు స్టార్ట్ అయ్యాము ముంబైకి. ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ ఫ్లైట్ అండ్ నైట్ అంతా వర్క్ చేసి ఆల్మోస్ట్ 2 o'clock ఎప్పుడో పడుకున్నాం. 5కి వెళ్ళేసాము. ఇక్కడ ఉలవచారు ఉంటే దాంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. చాలా మేమైతే మంచిగా ఉలవచారులో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుని తినుకుంటూ, కాఫీ చాలా చల్లగా ఉంది, అసలు బాగాలేదు అని చెప్పి రివ్యూలు చెప్పుకుంటూ కూర్చోడం. మా తమ్ముడికి ఫోన్ చేశారు, జస్ట్ 3 minutes లో బోర్డింగ్ బంద్ అయిపోతుంది రావాలి అని చెప్పి ఉరుక్కుంటూ వచ్చేసాము. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాము నలుగురం మేము, అదే అనుకున్నాము. ఫోన్లీ లక్కీగా వచ్చేసాను, బట్ స్టిల్ టైం ఉంది, 30 minutes ఉంది బోర్డింగ్కి. బట్ ఏమో మాకు తెలియదు, వాళ్ళతో మనకెందుకు వచ్చేస్తే అయిపోయింది టైంకి వచ్చేసాం. ఇప్పుడు అట్లే అవుతుంది మోస్ట్లీ, ఎక్కడ చూసినా ఇవి బాగానేసరికి లేట్ అవుతుంది. బోర్డింగ్ అవ్వడం లేట్ అవ్వలేదు, అయినా కూడా బోర్డింగ్ ఆపేశారు అట్లా అని చెప్పి. అయిపోయింది, మేము వచ్చేసాము ముంబైకి. అండ్ ఊబర్ పెట్టుకోవాలి అంతేనా? మేమైతే హోటల్కి వచ్చేసాము. యాక్చువల్గా 2 o'clockకి చెక్ ఇన్. ఫస్ట్ ఫ్లైట్ తీసుకోవడం వల్ల, ఫస్ట్ ఫ్లైట్ కాదు 9:30 ఫ్లైట్ తీసుకోవడం వల్ల 12:30కే వచ్చేసాము. అండ్ ఇంకా ఫస్ట్ లంచ్ చేసి రూమ్ చెక్ ఇన్ చేసుకోవాలి. చిన్న చిన్న రాజా అయిపోయాము, చెక్ ఇన్ అయిపోయాము. బట్ మా తమ్ముడు చెప్తున్నాడు ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దాము, టెంపుల్కి వెళ్ళి వద్దాము అని చెప్పి. సరే కదా అని చెప్పి, నువ్వు చెప్పిందే చేద్దామని చెప్పి టెంపుల్కి వెళ్దామని చెప్పా. నాకైతే ఫస్ట్ ఒక కాఫీ అయినా కావాలి బాబు. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి తాజ్ శాంటాక్రూజ్. మేము ఊబర్ పెట్టుకున్న వెంటనే వచ్చింది 350 అని చెప్తున్నాడు మా తమ్ముడు. అది మేము కార్లో కూర్చున్నాము, ఒక్క టర్న్ తిప్పాడు, వచ్చేసింది హోటల్. మరి టూ మచ్ పక్కనే. మా అమ్మ నా కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పింది, వాళ్ళ కొడుకుల్ని కూడా జాగ్రత్తగా చూసుకోమంది. అందుకే ఫస్ట్ వీళ్ళని హోటల్ రూమ్ లో వదిలిస్తున్నా, జాగ్రత్తగా ఉండండి నాయన. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడే ప్రశాంతంగా కూర్చుంటున్నాము. కాసేపు ఒక 10-15 minutes అట్లా ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోతాం. ఈరోజు నువ్వు ఏదో చెప్పావు, ఈరోజు మొత్తం టెంపుల్ క్లోజ్ అవ్వదు రాత్రి 11 వరకు అని చెప్పి. మార్నింగ్ 3 AM నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. ఓకే, మార్నింగ్ 3 AM టు నైట్ 11 PM వరకు టెంపుల్ క్లోజ్ అవ్వదంట. సో ట్యూస్డే రోజు, యూజువల్ గా వెడ్నెస్డే ఉంటదేమో అనుకున్నాం వినాయకుడి టెంపుల్. అవునా? సో మా ఇండియా ట్రిప్ లో ఫస్ట్ ఇట్లా గుడి దర్శనం ఇది. మంచిగా విఘ్నేశ్వరుడి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది నేను చెప్పా కదా మా తమ్ముడి కోసం మొక్కుకున్నా అని చెప్పి. మా తమ్ముడు చిచ్చాడు లాస్ట్ మంత్ కొంచెం టెన్షన్ పెట్టాడు మాకు. యాన్యువల్స్ అట్లా ఇచ్చినప్పుడు కొన్ని రిజల్ట్స్ అటు ఇటు వచ్చి ఆ డాక్టర్లు టెన్షన్ పెట్టారు. సో మేమందరం కూడా చాలా టెన్షన్ పడిపోయాము. ఇంకా నేను వెంటనే మొక్కుకున్నా, తీసుకొని వస్తామా తమ్ముడిని అని చెప్పి. దేవుడి వల్ల అంతా కొంచెం మంచిగానే ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు ట్రిప్కి వచ్చాము, ఇది ఒక్క రోజే కాబట్టి ఐషాని ఇంట్లోనే ఉంది. ఇందాకే మా అమ్మ చెప్తున్నా జాగ్రత్త అమ్మా జాగ్రత్త అని చెప్తుంటే మా అమ్మ చెప్తుంది, నీ బిడ్డని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు నా కొడుకుని జాగ్రత్తగా తీసుకుంటా అని చెప్పి. అమ్మా జాగ్రత్తగా ఉన్నారా? అయితే బాగుంది, మంచి మిర్రర్, బిగ్ మిర్రర్. ఎయిర్పోర్ట్ ప్రశాంతంగా చాలా కంఫీగా బట్టలు వేసేసుకోవాలి అని చెప్పి. అండ్ నేను ఇంతకు ముందు చూపించా ఈ లెగ్గింగ్స్, ఐ ఆర్డర్ దిస్ ఫ్రమ్ ఆఫ్లైన్ అని చెప్పి. చాలా మంది మీరు స్టోర్ చెప్పండి అని చెప్పారు. స్టోర్ పేరే ఆఫ్లైన్. మనకు ఉంటది కదా ఏరీ, అమెరికన్ ఈగల్ది, దాని సిస్టర్ కంపెనీ ఆఫ్లైన్. ఈ లెగ్గింగ్స్ అయితే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ ఈ టీ షర్ట్ వచ్చేసి మా తమ్ముడిది.
మా తమ్ముడు టీ షర్ట్ తీసుకున్నాను, నాకు ఇట్లా లాంగ్ లూజ్ టీ షర్ట్ కావాలి అని చెప్పి ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఇది కూడా మంచిగా ఉంది, వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇంతకు ముందు ఇట్లా టప్ చూసినప్పుడు అట్లా అనిపించేది, ఓ టప్ అట్లా అని చెప్పి. బట్ నాకే కాదు, ఇట్లా మనకు అక్కడ ఉండి వచ్చాక మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే అసలు ఐషానికి ఎప్పుడైనా ఐషాని కోసం టబ్ అట్లనే వాడతాను. ఇంతకు ముందు బిఫోర్ ఐషాని బాగా లష్కి వెళ్ళి బాత్ బాంబ్స్ అవన్నీ తెచ్చుకొని ఫ్రైడే నైట్ అయితే రిలాక్స్ అవ్వాలి అట్లా ఉండేది. ఇప్పుడు వెళ్ళి టబ్ బాత్ షవర్ అని చెప్పి ఒక 1.5 hours 2 hours లోపల కూర్చుంటే ఇంకా నా బిడ్డ ఏం లేదు. బాగుంది రూమ్ అయితే. సో మీరు ఇట్లా ముంబై వచ్చినప్పుడు ఈ హోటల్ కన్సిడర్ చేస్తే తీసుకోవచ్చు, నీట్గా ఉంది. మేము ఇంతకు ముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు హయత్ హిల్టన్ తీసుకున్నట్టున్నాము. ఒక్కటి మాకు చాలా చాలా మంచిగా నచ్చలేదు, బట్ రెండు సేమ్ ప్రైజెస్ ఏమి ఉన్నాయి కానీ ఒకటి బాగా అస్సలు నచ్చలేదు. ఇది అయితే మంచిగా ఉంది. నేను క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా చుడిదార్ వేసుకుని టెంపుల్కి వెళ్ళాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, మంచిగా చుడిదార్ వేసేసుకున్నాం. మాయ్ చుడిదార్ వేసుకుని వస్త్రం అందరు అన్నీ ఫుల్ అట్లా మంచి జైపూర్ కాటన్స్ ఉన్నాయి. నేనైతే అన్నీ అవే పిక్ చేసుకుంటాం. మా అమ్మ అవే పిక్ చేసి పెట్టింది. ప్రశాంతంగా ఉంది ఈ సమ్మర్కి. అండ్ ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేస్తే టెంపుల్కి స్టార్ట్ అయిపోతాం. స్నాక్స్ ఉన్నాయి, లేస్, కట్టా మీఠా, మూంగ్ దాల్. కట్టా మీఠా నీకు గుర్తుందా? నేను ఫుల్ తినేదాన్ని అండర్గ్రాడ్లో ఉన్నప్పుడు. ఐ మీన్ దాని తర్వాత అసలు నేను మాస్టర్స్కి వెళ్ళిపోయాక మళ్ళీ చూసింది కూడా ఇప్పుడే అనుకుంటా. ఇది తిన్నా కదండి. ఆ బ్లాక్ వన్ ఏంటి? సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, సోడా వాటర్. ఆల్కహాల్ తాగే వాళ్ళకు కింగ్ ఫిషర్ బీర్లు కూడా ఉన్నాయి. ఎప్పుడే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఫ్రెష్ అప్ అయ్యి. ఆడికి 350 చూసా. ఒకరోజు ఇక్కడ ట్రై చేయొచ్చు లంచ్. ఊబర్ బుక్ చేసుకున్నాము, ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాము. గుడి నుంచి రావడానికి 350 తీసుకున్నాను. గుడికి కూడా 350 ఉంది. వాకబుల్ కాదురా బాబు, ఒక రోడ్డే రా ఇట్లా రౌండ్ తిప్పినట్టు. నాకు ఇంకా కార్లో నేను సెటిల్ కూడా అవ్వాలి. ఇట్లా కూర్చొని ఇలా ఇట్లానే లేకపోతే హోటల్కి వచ్చేసాను. అండ్ తర్వాత ఎక్కడికి రా తిన్నాక బీచ్ రా రెస్టారెంట్ అంట. అరే టెంపుల్ రెస్టారెంట్ అంట. రెస్టారెంట్ నుంచి బీచ్ కి తిన్నాక గుడి నుంచి రెస్టారెంట్ నుంచి బీచ్. రేపు గేట్వే ఆఫ్ ఇండియా కూడా చూసేసి నాకు ఇట్లా ఫ్లైట్లో నుంచి కనిపించింది, ఇట్లా ధారావి స్లమ్ అనిపించింది. చాలా పెద్దగా ఉంది. నేను చూస్తే ముంబై అట్రాక్షన్స్లో అది కూడా ఒక అట్రాక్షన్ లాగా ఉంది. బట్ ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అంత ఐడియా ఏం లేదు నాకు. బట్ అసలు సరేలే అనుకున్నా. ఇంకా చూడండి మంచిగా అయింది. ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్లా నేను ఇప్పటివరకు చూసిన టెంపుల్స్ లాగా లేదు, బట్ మంచిగా ఉంది. చాలా చిన్న స్వామి అలా ఉన్నాడు. అండ్ అదంతా అయిపోతే నేను ఇంటికి ఫోన్ చేసి ఐషాని నువ్వేం చేస్తున్నావు అంటే, అసలు ఐషాని
చాలా ఫుల్గా బిజీగా ఆడుకుంటూ అలా ఉంది. అసలు కొంచెం కూడా మిస్ అయినట్టు కూడా ఏం లేదు కదా భరత్. అసలు మాట్లాడడం లేదు. బాయ్ అమ్మా బాయ్ అని చెప్పి పెట్టేస్తూ ఉంది. ఫుల్గా లంచ్ తినేసాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా చూడాలి ఈవినింగ్ ఎటైనా వెళ్దామా ఏంటి అన్నది. బట్ ఇందాకైతే మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లా బీచ్ అట్లా కొన్ని అనుకున్నాం. బట్ ఎక్స్ట్రీమ్లీ ఎండగుంది. ఎక్స్ట్రీమ్లీ ఎండగుంది. అక్కడ మాకు దర్శనం అయిపోయి వచ్చేలోపే బయటికి 3 o'clock అయింది. ఇంకా మా వల్ల అవ్వలేదు. అసలు చాలా హెడేక్ కూడా వచ్చేసింది. రూమ్కి వచ్చేసాము. కానీ చీకట్లో పెట్టారేంటి? రేపు శుభ్రంగా ఉన్నాయి కదా. మిమ్మల్ని అంటాడు బ్లేచులా క్యాండిల్ లైట్ మంచిగా ఉన్నారు. డీజే లైట్ ఎట్లుందిరా ఫుడ్ బఫే? బాగుంది, పిల్లలు బాగాలేదు. యా, సో మీరు వచ్చిన ఇన్ కేస్ ఇట్లా బఫే అయితే ఫుడ్ మంచిగా ఉంది. బట్ బిల్కి ఆ ఫుడ్ సఫిషియెంట్ కాదు అనిపించింది మాకు. అంత బిల్కి వాళ్ళు పెట్టిన క్వాంటిటీ కాదు, ఐటమ్స్ అవి నాకు సఫిషియెంట్ కాదేమో అనిపించింది. దాని బదులు మనకి ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు ఏమో అనుకున్నాం. అందుకే రేపు ఇక్కడ తినకూడదు అనుకున్నాం. డే 2 ఆఫ్ అవర్ ట్రిప్ లేచిన వెంటనే యాజ్ యూజువల్గా మనకు అందరికి ఆకలిస్తుంది కదా. నేను నైట్ అనుకున్నాను లేట్గా తినాలి అస్సలు అని చెప్పి. బట్ అందరికీ ఆకలి అవుతుంది. కింద బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. మేము కూడా పోతున్నాం కిందికి. తినేసి అనుకున్నాము ఇండియా గేట్ వెళ్దామని చెప్పి. చాలా ఎండ అయితే బాగుంది. యూజువల్గా నాకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంటుంది. ఎండకి వెళ్ళిన వెంటనే నాకు మైగ్రేన్ వచ్చేస్తుంది. అండ్ మా తమ్ముడు కూడా అట్లే ఉంటుంది. అంటే చెప్తున్నాడు ఎండకి ఎక్కువ ఉంటే నాకు బాగా హెడేక్ వస్తుంది అక్క అని చెప్పి. అది చూసుకొని మళ్ళీ లంచ్కి వెళ్ళి మంచి లంచ్ తిని ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. చిన్నరాజా 5:16. చిన్నరాజా వస్తున్నా. చిన్న మంచిగా నిద్రపోయారు కదా. ఎంతసేపు చూసారా రాత్రి ఐపీఎల్? చూసాం భరత్. అసలు వాళ్ళు చూసావా మంచిగా టీవీకి ఇట్లా పెట్టారు పడుకొని. నేను టీవీ కూడా ఆన్ చేయాలి. పద భరత్, మళ్ళీ మీ తమ్ముడు వాళ్ళు ఎక్కడే పిలిచావు, నన్ను పిలవలేను. బ్రేక్ఫాస్ట్ బఫే వద్దు, జస్ట్ ఒక చిన్న ఐటమ్ ఆర్డర్ చేసుకొని తినేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ బఫే అని చెప్పి ఆర్డర్ చేసుకుని తిన్నాం. నాకైతే అనిపిస్తుంది ఇండియా గేట్ వరకు కూడా రేపు పోలే, నేను నిద్రపోయిన తర్వాత ఫ్లైట్ యాక్చువల్గా నేను ఏమని చెప్పండి, నాకు బఫే వేస్ట్, మీరు ముగ్గురు బఫే ఆర్డర్ చేసుకుంటాను చెప్పి నేను మెన్యూ కార్డ్ తెచ్చుకున్నా. ఒక్క దోశ 900 ఉంది, బఫే 1770 ఉంది. దాని బదులు బఫే పెట్టరని చెప్పి మళ్ళీ బఫేని ఆర్డర్ చేసుకున్నాం. ఇంకొకటి ఇచ్చినా కూడా నన్ను సోఫాతో సహా లేపాల్సి వస్తుంది, నడుచుకుంటూ రాలేను.
టీమ్ రెడీయా? పోదామా? బయలుదేరదామా? గేట్ వే ఆఫ్ ఇండియాకే కదా. సరే నువ్వు క్యాబ్ బుక్ చేయి. కదా వచ్చేసాము గేట్ వే ఆఫ్ ఇండియాకి, ఇంకా వెళ్దాం. నేను ఇండియాలో ఇట్లా టెంపుల్స్ కి తప్పితే ఇట్లా సైట్ సీయింగ్ కి అట్లా అసలు నేను వెళ్ళలేదు. బికాస్ బాగా టెంపుల్స్ కి వెళ్ళే వాళ్ళము. నా అండర్ గ్రాడ్ అయిపోయాక నేను అట్లీస్ట్ ఒక 20 days నా టైంలో ఇట్లా తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు ఫుల్ గొడవలు అయిపోయి మా ఎగ్జామ్స్ చాలా లేట్ అయ్యాయి. సో నా ఎగ్జామ్స్ అయిపోయాక హార్డ్లీ నేను 20 to 30 days ఉన్నా ఇండియాలో. వెంటనే యూఎస్ వచ్చేసాను మాస్టర్స్ కి. ఇప్పుడు తిరుగుతున్నా నేను. అయిపోయింది, తిరిగేసి వచ్చేసాము. అండ్ రూమ్ కూడా ఇంకొక ఫ్యూ అవర్స్ ఎక్స్టెండ్ చేసుకున్నాము. మాకు 4:30 కదా మన ఫ్లైట్, 4:30 ఉంది ఫ్లైట్. అయిపోయింది. ఇప్పుడే నేను మా తమ్ముడు అనుకుంటున్నాము అసలు ఎంత వేరే వాళ్ళు యూజువల్గా మేము చూస్తుంటాం కదా, ఇట్లా ఫ్లైట్ దిగిన వెంటనే మంచిగా సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లా అయిపోతారు. మనం అసలు ఏందో ఊరుకునే హెడ్ ఏక్ వస్తుంది అట్లా అని చెప్పి చాలా మంది మీరు పెట్టారు కదా కామెంట్స్, మేము ఇద్దరం చూడడానికి ఒకలాగా ఉంటామని చెప్పి. ఇంకా అంతకన్నా దారుణం థింగ్ ఏంటంటే మా ఇద్దరికి ఏమైనా వచ్చే ఏమంటారు ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా అవి కూడా మా ఇద్దరికి సిమిలర్ ఉంటాయి. ఇట్లా మోల్స్ అవి అన్ని ఆల్మోస్ట్ సేమ్. విరాజ్ భరత్ చెప్తున్నాడు నువ్వు వాడు ఇద్దరు ఆల్మోస్ట్ అసలు కాదు ఆలోచించడమైనా ఏదైనా మొత్తం సేమ్ అని చెప్పి. నిన్న కాదు ఒక 2 days బ్యాక్ ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళాము ఐషాని కోసం షాప్ చేయడానికి. అక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు, అరే మీరు ముగ్గురు కళ్ళు సేమ్ ఉన్నాయి, తమ్ముడు పాప నా మేడం ఇంత సేమ్ ఉన్నారు మీరు అని చెప్పి. అదే చెప్పాను నేను, కళ్ళ కన్నా మా తమ్ముడు అలర్ వచ్చింది దీనికి ఎక్కువ. అమ్మ ఇప్పుడు తాగేసి ఇంకా బయలుదేరుతాం. చెక్ ఇన్ అయిపోయింది. ఐషాని మాకు చెప్పింది మీరు లేరు కదా నాకు గిఫ్ట్స్ తీసుకురండి వచ్చేటప్పుడు అని చెప్పి. సో ఇక్కడ ఒక చిన్న టాయ్ స్టోర్ అండ్ బుక్ స్టోర్ ఉంటే తనకు కావాల్సిన కొన్ని పజల్స్ పెయింట్స్ అవన్నీ కూడా పిక్ చేసుకున్నాము. అయిపోయింది, ఫ్లైట్ కూడా బోర్డ్ అయిపోయాము. ఇంకా 1 hour to హైదరాబాద్.